హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు అయితే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఒక రెసిపీ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము. అదేంటంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. సో దానికి ఇంగ్రీడియంట్స్ అలాగే మెథడ్ ఎలాగ ప్రిపేర్ చేస్తామనేది ఆ మెథడ్ అన్నీ కూడా చూసేద్దాం. మెయిన్ ఈ ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి ఫ్రూట్స్ ఉన్నట్లుగా అయితే ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్లోకి అయితే మనం తీసుకున్న ఫ్రూట్స్ ఓన్లీ ఇవి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం. ఫ్రూట్స్ వచ్చేసరికి యాపిల్, పొమగ్రనేట్, సపోటా, గ్రేప్స్, ఆరెంజ్, అలాగే మనకి మ్యాంగో కూడా అవైలబుల్గా ఉంది. మ్యాంగో, ఇంకా బనానా, సపోటా. సో ఫ్రూట్స్ అయితే ఇవి. మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఈ ఫ్రూట్స్ మనకి రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ బౌల్లో మనము కస్టర్డ్ పౌడర్ని, ఇదైతే వెనిలా ఫ్లేవరు, 2.5 స్పూన్స్ వరకు ఇప్పుడు బౌల్లో యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ని అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి నేనైతే ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యే విధంగా 1/4 కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాం, ఉండల్లా లేకుండా. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి మనం కస్టర్డ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఈ బౌల్లోకి. వాటర్ ఇందులోకి ఎందుకు యాడ్ చేసామంటే, మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసినప్పుడు మిల్క్ అనేది ఈ బౌల్కి అంటుకోకుండా, నెక్స్ట్ మిక్స్ చేసినప్పుడు గడ్డలుగా ఉండకుండా మనకి యూజ్ అవుతుంది. వాటర్ అయితే హీట్ అయింది కదా, సో ఇప్పుడు వాటర్ని అయితే బయట వేసేద్దాం. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను బాయిల్ చేసిన మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి మనకి జస్ట్ లైట్గా హీట్ అయితే సరిపోద్ది. మిల్క్ అనేది ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ కదా. మా హస్బెండ్ చూడండి మ్యాంగో భలే కట్ చేస్తున్నారు, చూస్తుండగా నోరు ఊరిపోయేలా ఉంది కదా. స్లైస్ డ్రింక్ పైన ఇలాగే ఉంటుంది, బాగుంది. సీజన్ స్టార్టింగ్లోనే మ్యాంగో తినేస్తున్నాం మేమైతే. అయిపోయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ మిల్క్లోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది, అడుగులు కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చే మిగడ్ని కలిపి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్క్లోకి మన టేస్ట్కి సరిపోయినంత షుగర్ని అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే షుగర్ ఎంత యాడ్ చేశానంటే, మనం ఏ కప్పుతో అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని, ఈ కప్పుతో షుగర్ని అయితే తీసుకున్నాను. ఇలా చూస్తుండగా ఐస్ క్రీమ్లా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత బాగుందో కదా కన్సిస్టెన్సీ అనేది. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయినంత వరకు కూడా సైడ్కి ఉంచుకుందాం. చూడండి చెమట్లు ఎక్కిపోయి మరి నా కోసం హెల్ప్ చేస్తున్నారు ఫ్రూట్స్ కట్ చేయడం కోసం. ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు కదా, నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ చేస్తున్నాను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కోసం. ఏమేమంటే బాదం, జీడిపప్పు, కిస్మిస్, నార్మల్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఇంకా ఖర్జూరం. మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు కదా. మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ మీకు ఇలా హెల్ప్ చేస్తున్నారు? ఇలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా లక్ కదా. మీరు చెప్పాలి కానీ నేను చెప్తున్నాను. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు? అదే ఎంతమంది మీ హస్బెండ్స్ అయితే హెల్ప్ చేస్తారు ఇలా, ఏవైనా వర్క్స్ ఉన్నప్పుడైనా, లేకపోతే పూజల టైంలో అయినా, లేదంటే హెల్త్ బాగాలేనప్పుడైనా, ఇలాంటప్పుడు అలా హెల్ప్ చేసినప్పుడు మన లైఫ్కి ఇది ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది కదా. ఇది చాలు ఇంకా మన లైఫ్కి, మన కోసం అంటూ ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. నీకేమనిపిస్తుంది? నా ఫీలింగ్స్ నేను చెప్పాను కదా, నాకు హెల్ప్ చేస్తావు బాగా అని చెప్పి. నీకేమనిపిస్తుంది?
కేరింగ్ అంతే, ఇంకేం. కేరింగ్ అంతే. ఒక సింపుల్గా ఒక మాటతో పసక్క. మనం ఎంత సాగదీసి మాట్లాడినా మా హస్బెండ్ ఎంత జస్ట్ ఒక లైన్తోనే మాట్లాడు. మరి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్స్ అనేది బాగా జరుగుతున్నాయా? హ్యాపీగా హ్యాపీగా. మ్యాక్సిమం ఫ్రూట్ కటింగ్ అంతా అయిపోయింది, ఇంకా పొమగ్రనేట్ ఒక్కటే అవుతుంది. ఇక్కడ చూడడానికి ఫ్రూట్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి. ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి ఫ్రెష్గా. మా మొహాలు చూడండి చెమట్లు ఎక్కేసి ఎలా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు గాలి వస్తుంది. సమ్మర్లో ఇలా హాట్ సమ్మర్లో కూల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తిన్నట్లయితే మన బాడీ అనేది హీట్ అవ్వకుండా కూల్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఇన్ని ఫ్రూట్స్ అంటే మన బాడీకి చాలా విటమిన్స్ వెళ్తాయి కదా. ఇందులో నాకు ఫ్రూట్స్ గురించి తెలీదు. మ్యాక్సిమం సి విటమిన్ అంటే గ్రేప్స్ ఉంటుందేమో కదా. గ్రేప్స్ ఇంకా పొమగ్రనేట్లో ఏముంటుంది, ఏ విటమిన్? ఐరన్ ఉంటుందంటే. యాపిల్ అయితే ఆల్రెడీ మనకు తెలిసింది కదా, రోజుకు ఒక యాపిల్ తిన్నట్లుగా అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదని. నెక్స్ట్ ఇది ఒకటి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో, ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఆ విషయంలో చాలా హ్యాపీ. సపోటా కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇది కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ బనానా కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్, మన హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఒక్క ఫుడ్ ఐటమ్తో తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది. అందుకని పాప కూడా అన్నీ తినడానికి ఇష్టపడదు, ఫ్రూట్స్ అవన్నీ. సో ఇలా తయారు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, తనకి స్పెషల్ ఫుడ్లా అనిపిస్తుంది అని చెప్పి మా హస్బెండ్ నేను కూడా ఇద్దరు డిసైడ్ అయితే చేస్తున్నాం. ఎలాగో సమ్మర్ కాబట్టి వాళ్ళకి కొంచెం మా అమ్మ నాన్న మన కోసం ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, బాగుంటుందేమో, లేదంటే ఆ థాట్లో ఉంటారు కదా, అందుకని చెప్పి ఇద్దరం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా చెప్తున్నామని నార్మల్గా వీడియో కోసం ఇలా చెప్తున్నారు అని అనుకుంటారేమో, బట్ మేమైతే ఒక రోజులో ఏదో ఒకటి సమ్మర్ డ్రింక్ అనేది తీసుకుంటాము. అది ఒకటి సబ్జా అవ్వచ్చు, లేదంటే అది చియా సీడ్స్ అవ్వచ్చు, లేదంటే పాలగుండ అంటారు, అది మంచిది. అది కూడా బాగా వితిన్ సెకండ్స్లో బాడీ అనేది కూల్ అవుతుంది, ఎంత డిహైడ్రేషన్ అయినా, లేదంటే మన బాడీకి హీట్ చేసినన్ను. నెక్స్ట్ ఇంకా ఏం తింటాం మనం, తాగుతాం చియా సీడ్స్, నెక్స్ట్ గ్లూకోజు, ఇంకా ఇంకోటి ఏంటి పాలగుండ, సబ్జాలు, ఇంకోటి ఏంటి కాదు సగ్గుబియ్యం పాయసం ఎలాగో చేస్తాను, అది అప్పుడప్పుడు. గోండ్కటీరా, ఇలాగా రోజుకొకటి అని చెప్పి మేమైతే తీసుకుంటాము. అలా అయితే మన బాడీ డిహైడ్రేషన్ అవ్వదు. అంటే మనము వాటరు తాగితే పర్లేదు, కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉండొచ్చు, లేదంటే వాష్రూమ్స్కి వెళ్ళడం కానీ ఇబ్బంది అని చెప్పి తాగం కదా. సో వితిన్ సెకండ్స్లో బాడీకి మనకి డిహైడ్రేషన్ రాకుండా కూల్ అవ్వాలంటే ఇలాంటివి ట్రై చేసినట్లయితే మన బాడీకి డిహైడ్రేషన్ అనేది అవ్వకుండా కూల్ అవుతుంది. సో ఈరోజు అయితే ఇలాగా కస్టర్డ్ ఫ్రూట్స్ అలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇదైతే మ్యాక్సిమం రేపు తాగితేనే బాగుంటుంది, ఈరోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. నెక్స్ట్ ఈరోజు కోసం అయితే చియా సీడ్స్ ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచాము, హాఫ్ తాగేసాం. ఇగోండి, ఇందులో లెమన్ అండ్ ఈరోజు అయితే హనీ వేయలేదు, ఓన్లీ షుగర్ అయితే వేసాను, లైట్గా వేసాను, అది కూడాను. హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాము. నువ్వు తాగావు ఈరోజు? ఎలా ఉన్నాయి? మార్నింగ్ తాగేవాళ్ళు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఎక్కువగా దాహం వేయదు అది తాగటం వల్ల. మ్యాక్సిమం ఎండలోకి వెళ్ళినప్పుడు దాహం ఎక్కువగా వేయదు, ఎనర్జీగా ఉంటుంది. ఎనర్జీ సబ్జా కన్నా చియా సీడ్స్ బాగున్నట్లు అనిపిస్తుంది. అంటే సబ్జా తీసుకుంటే అదొక రకంగా అనిపిస్తుంది, ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ ఇలా వస్తుంది, దాహం వేయట్లేదు, డిహైడ్రేషన్ కూడా అవ్వదు కదా. ఆల్రెడీ సైడ్కి పెట్టుకొని ఉంచుకున్నాం కదా కస్టర్డ్ సలాడ్. ఇప్పుడు ఈ కస్టర్డ్ సలాడ్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్లోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా కస్టర్డ్లోకి యాడ్ చేసుకుందాం. మీకు తెలిసిందే కదా ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే మనం ఏమేమి కట్ చేసామన్నది. ఫస్ట్ అయితే యాపిల్ని యాడ్ చేసుకుందాం, నెక్స్ట్ గ్రేప్స్, నెక్స్ట్ పొమగ్రనేట్, నెక్స్ట్ సపోటా, అలాగే మ్యాంగో, ఇంకా బనానా కూడా ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆరెంజ్,
మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనమైతే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వాయిస్ ఇస్తున్నా కానీ బయట కాకి అయితే బాగా అరుస్తుంది, ఏమనుకోకుండా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండొచ్చు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, నెక్స్ట్ ఖర్జూరం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం. ఈ కస్టర్డ్ అనేది ఫ్రూట్స్లో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. నాకు ఇందులో ఫ్రూట్స్ అయితే ఎక్కువ అయ్యాయి, ఎందుకంటే నేను ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుందామని చెప్పి యాడ్ చేసుకున్నాను. పాప తింటుంది, అలాగే మా హస్బెండ్ కూడా ఇష్టం ఇలా ఫ్రూట్స్తో తినడం అంటే. సో అందుకని ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూలింగ్ అయిన తర్వాత తింటే అప్పుడు ఉంటుందండి టేస్టు. సో నాకు ఇలా చూస్తుండగానే నోరు ఊరిపోయేలా ఉంది. చూడండి, ఐస్ క్రీమ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుండగానే నోరు ఊరిపోయేలా ఉంది కదా. 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉందన్నది. చాలా బాగుంది. ఎలా ఉందంటే ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్లా ఉంది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ అందులో ఐస్ క్రీమ్ మిక్స్ చేసినట్లు నాకైతే అనిపిస్తుంది. సూపర్గా ఉంది. అంటే నేను ప్రిపేర్ చేశానని నేనైతే చెప్పట్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో చూసారు కదా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ వీడియో అనేది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.